హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎంత నీరసం వస్తుందంటే అంత నీరసం వస్తుంది నాకైతే నిజంగా. అసలు డ్యూటీ నుంచి రాగానే కొద్దిసేపు అలా కూర్చున్నామంటే మైండ్ అయితే చాలా రిలీఫ్ అవుతుంది. బట్ నా మైండ్లో ఒకటే రన్ అవుతుంటాయి. సింక్లో సామాన్లు, వాషింగ్ మిషన్లో బట్టలు, కిచెన్లో వర్క్స్ అనేటివన్నీ అలాగే తిరుగుతుంటాయి. నాకే కాదు, యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్స్గా, పేరెంట్స్గా అందరికీ ఉండే సమస్యలే అనమాట. కాకపోతే మనం కూడా రిలీవ్ అవ్వాలి కదా, అలా అనేది ఏమి ఉండదు. చూసారు కదా, వచ్చి రాగానే నేనైతే యూనిఫామ్ మొత్తం మార్చేసిన తర్వాత అయితే బయట వాషింగ్ మిషన్ అయితే పెట్టేసి వాటర్ అయితే పట్టేశాను. వాటర్ పట్టేసేసరికి ఇంకా నేను మళ్ళీ వెళ్ళి ఆ బట్టలన్నీ అయితే అందులో వేసేసి మొత్తం మనకైతే మిషన్లో వేసేసాను అనమాట. చాలామంది అంటారు, మీకేం పని పాట, మిషన్స్ వచ్చినాయి, పప్పు కుక్కర్లో పప్పు వేస్తే పప్పు అవుతుంది, రైస్ కుక్కర్లో రైస్ పెడితే రైస్ అవుతుంది, అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి అనేసి చెప్తారు. అవన్నీ ఊరికే అవుతాయా? వాటికి అన్నిటికీ అవంతకేమన్నా గాల్లో వెళ్ళి అవేమన్నా పడి చేస్తాయా చెప్పండి? అలా ఏమి ఉండదు కదా, మనమే చేయాలి. కాకపోతే పని కొంచెం తక్కువ అంతే. అప్పట్లో చాలామంది చాలా కష్టపడాలని చెప్పేస్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళైతే చాలా కష్టపడ్డామని చెప్తారు. ఎందుకంటే 6 గంటలకి పనికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే వాళ్ళు ఒడ్లు నూముకొని ఏదో చెప్పేవారు. సంకటంట అది ఇది అనేసి చెప్తూ ఉంటుంది మా అమ్మ ఇప్పటికీ. అంతకంటే అంత కష్టం అయితే కాదు, కానీ కొంచెం అయితే అప్పటికి ఇప్పటికీ ఫుడ్ వేరియేషన్ ఉండడం వల్ల వర్క్స్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తాయి అన్నమాట. చీమింత పని చేసినా కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే హెవీ వర్క్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళు ఎండకు పని చేసి గట్టిగా ఉంటారు, మనం ఏసీలో పని చేసి మెత్తగా ఉంటాం అన్నమాట. అందుకోసం ఇంకా ఇక్కడ నేను దోశ బ్యాటర్ అయితే నానేస్తున్నాను. మొత్తానికైతే ఇవి మా చేనులో పండిన బ్యాల్ అనమాట. ఫైనల్కి వచ్చేసింది. నేను మార్నింగ్ నానేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే గుర్తుకొచ్చింది. మా ఆయన అడగబట్టి కూడా 4 days అవుతుంది. నేను ఈరోజు కూడా నానేయకపోతే బాగోదని చెప్పేసి వస్తానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన వెంటనే ఇంకా పాతగా మూలకు పెట్టిన రోల్ని అయితే బయటికి తీసేసి, అవి కొంచెం నలకలు ఉన్నాయన్నమాట. అలా కొట్టామనుకోండి ఏ నలకైనా కానీ ఊడిపోతుంది. అందుకోసం అనేసి అలా కొట్టేశాను అనమాట. దాన్ని మేము పోటేయడం అంటాము. మీరేమన్నా అంటారేమో చెప్పేయండి. ఏమనకపోయినా ఏం చెప్పవలసిన అవసరం లేదులేండి. అవి పోటేసిన తర్వాత నీట్గా చెరుక్కొని జల్లి పట్టించుకొని నీట్గా అయితే చేసిన తర్వాత అయితే వాటిని నానబెట్టాను. మామూలుగా అయితే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ప్రీమిక్స్ పౌడర్ అయితే చేసేసి నానేద్దాం అనుకున్నాను. కాకపోతే అవి కొంచెం డస్ట్గా ఉన్నాయి. ఆరి చేసేసరికి అయితే చాలా టైం పట్టుద్ది. అందుకోసం అనేసి నానబెట్టాను అనమాట. గ్లాసున్నర పప్పుకు 5 గ్లాసుల బియ్యం అయితే వేసాను నేను. అంటే నేను వేసిన మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక్కటికి 3 వంతులు అయితే బియ్యం వేసుకోవాలన్నమాట. పప్పు 1 వంతు వేసుకుంటే బియ్యం 3 వంతులు వేసుకోవాలి. బియ్యం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, 3.5 వంతులు వేసుకున్నా పర్లేదు. పప్పు కొంచెం తగ్గించేసుకున్నా సరిపోతుంది. కాకపోతే నా దగ్గర ఉన్నవన్నీ కదా అని చెప్పేసి ఇంకా ఎందుకులే అని చెప్పేసి మొత్తానికైతే అవి వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా మేడం అయితే కొంచెం హెడేక్ అని చెప్పేసి ఏడుస్తుందేమో అని జాగ్రత్తతో వాళ్ళ నాన్న పొద్దున ఆమెకి తలంటూ పోపిస్తున్నాను అనమాట. నేనైతే ఏం పోయకుండా పోయాను, నాన్ననే పోసాడు. అందుకనేసి ఇక్కడ ఆయిల్ మొత్తం పూసేసిన తర్వాత అయితే ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఈమెను ఆడిచ్చేకే నాకు సగం టైం అయిపోతుంది. ఎందుకంటే ఆమె అస్సలు నిద్రపోదు. మనం నిద్రపోయిన వరకు ఆమె నిద్రపోదు అనమాట. నా చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. అందుకే ఎత్తుకొని తిరిగాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది. హ్యాపీగా పొద్దుపోతుంది అనమాట. టైంపాస్ అవుతుంటుంది. నాకు అవంతి జాను కంటే ఈమెతో ఎక్కువ టైంపాస్ అవుతుంది. అంటే వాళ్ళు పెద్దగా అయిపోయినారు కాబట్టి వాళ్ళతో టైంపాస్ అవ్వట్లేదు. చిన్నప్పుడు వాళ్ళతో కూడా మంచిగానే ఉండేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలన్నీ ఉతికేసిన తర్వాత అయితే నా కూతుర్లు అయితే తీసుకెళ్ళి మీద ఆరేస్తారు. నాకు మా పిల్లలు కొన్ని విషయాలలో అయితే చాలా హెల్ప్ అవుతారు అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను వాష్ చేసిన బట్టలన్నీ తీసుకెళ్ళి వాటిని అయితే ఆరేస్తారనమాట. చాలా అంటే చాలా హెల్ప్ అవుతారు. నేను ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంక ఎక్కడెక్కడ వేసిన సామాన్లన్నీ సర్దుతూ ఉంటానన్నమాట. ఇందాక అవంతి ఒక ఈక చూపించింది కదా, అలాంటి ఈకలు చిన్నప్పుడు నేను ఎన్ని తీసి దాచిపెట్టింటానో ఈమెకు ఒకటి దొరకడంతో ఎంత ఆనందమో చూడండి. దాన్ని దాచిపెట్టేసుకుంది. ఇంకా మా ఆయన అయితే మార్నింగ్
ఇంటి దగ్గరే ఉన్నాడు, పాప ఉంది కాబట్టి. అందుకనేసి ఆయన్నే అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయినాడు అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చినాక. అందుకోసం అనేసి ఇంకా నాకైతే కొంచెం వర్క్ అయితే తగ్గింది. మళ్ళీ ఫుడ్ అంటే అస్సలు టైం వేస్ట్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మా ఆయన ఏ వంట చేసినా సూపర్గా చేస్తాడు. ఆ వంటను తినైనా కానీ బ్రతికేయచ్చు. అది అంతా మా అత్త హ్యాండ్. అంటే కొందరు హ్యాండ్స్ ఉంటాయి కదా, అంటే కొందరు చేస్తే బాగుంటుంది, కొందరు ఎన్నేసినా చేసినా బాగుండవు అనేసి నేను ఎన్నేసి చేసినా కానీ కొన్ని కొన్ని మాత్రమే మంచిగా సెట్ అవుతాయి. మా ఆయన ఏం చేసినా కానీ, పచ్చడి చేసినా కానీ అద్భుతంగా ఉంటుంది. అంతా హ్యాండ్ మహిమ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మొన్న మేము కసాపురం వెళ్ళాం కదా, అక్కడ కూడా అందరూ అదే అన్నారనమాట. మా ఆయన ఎక్కడ వంట చేసినా కానీ బాగుంది బాగుందని 100కి 100 మార్క్స్ వస్తాయి. అంత బాగుంటుంది. మా అత్త కూడా పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. పచ్చళ్ళు మా అత్త వచ్చినప్పుడు పెట్టించుకుంటాను. అప్పుడు వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఆమె పచ్చళ్ళు పెడితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నాకు చాలా ఇష్టము. పచ్చళ్ళన్నీ అయిపోయాయి. ఆమె వచ్చిన తర్వాత అయితే పచ్చళ్ళు అయితే పెట్టిస్తాను. అదనమాట. ఇంకోటి ఏంటంటే నేను మునక్కాయ సాంబార్లో మునక్కాయలు అయితే తిన్నాను. ఎందుకో నాకు తినడం నాకు నచ్చదు. కడుపు నిండా అయితే తింటాను. మా ఆయన చేస్తే చాలా టేస్టీగా చేస్తాడు. ఇంకా లడ్డుగాడు వచ్చేసి ఇక్కడ నేను హాయ్ చెప్పమంటే చెప్పడంలే, వాళ్ళ అక్కలు హాయ్ చెప్పుతుంటే ఆమె కూడా చెప్తుందనమాట. చూశారు కదా ఎంత నాటకాలు చేస్తుందంటే అంత నాటకాలు చేస్తుంది. వాళ్ళ అక్క చూడండి, నేను తింటుంటే నాకంటే ఆమెతోనే ఎక్కువ బాగా క్లోజ్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఆమె హాయ్ చెప్పిందని చెప్పేసి ఈమె కూడా హాయ్ చెప్తుంది అనమాట. నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడు ఫోటో అంటుంది. ఈమె ఎప్పుడు నిద్రమబ్బు. నాతో ఎందుకమ్మా, నువ్వు వీడియో తీసుకో అనేసి అంటూ ఉంది. జుట్టు కొంచెం సర్దుకో అని నేను అంటూ ఉంటే ఏయ్ అని వాళ్ళ అక్కనైతే అడుగుతూ ఉంది అనమాట. ఇంకా చూడండి, ఇవైతే ముద్దులాడడానికి మాత్రమే సగం సరిపోతుంది నాకైతే టైం అయితే. చూశారు కదా, ఇంకా ఫైనల్గా అయితే 10:30, 11 అయితే అయ్యింది. 12 అవర్. చాలామంది మార్నింగ్ నానేస్తే ఈవినింగ్ వరకు అయితే నానబెడతా ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. 2.5 అవర్స్ అయితే నానబెట్టండి. 2.5 అవర్ అండ్ 3 అవర్స్ అంటే 2.5 గంటలు లేక 3 గంటల మధ్య వరకు నానేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ నానేసుకున్న దోసపిండి అన్నది మనకు బాగోదు. నాకైతే ఇక్కడ వచ్చేసి నేను 1.5 నానేసాను. ఎందుకంటే నాకు టైం లేదు. గంట 45 నిమిషాలు అలా, అంటే 2 అవర్స్కి కొంచెం దగ్గర అయితే నానేసాను. ఇంకా మీ దగ్గర టైం ఉంటే మాత్రం నానేసుకోండి. చూశారు కదా, అస్సలు నాకు టైం ఉండదు కాబట్టి నేనైతే త్వరగా నానేసి త్వరగా అయితే రుబ్బేసి పెట్టేస్తున్నాను. గ్రైండర్కి వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. కొద్దిగా గట్టిగా పట్టేసుకోండి. మిక్సీకి అనుకోండి మనకు మిక్సీ పాడైపోతుందేమో అని ఒక భయంతో అయితే కొంచెం లూజ్గా అయితే వేస్తాను నేను. మీరైతే గ్రైండర్కి వేసుకుంటే మాత్రం గ్రైండర్లో గట్టిగా పట్టేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే పిండి మొత్తాన్ని అయితే రుబ్బేశాను. ఎంత పిండి అయిందంటే చూపిస్తాను చూడండి, ఫైనల్గా చూసేయండి. నేను ఇన్ని పనులు చేసుకుంటూ నేను అల్లాడిపోతూ ఉంటే మా లడ్డుగాడు ఒకడు అస్సలు నాకు పనిని ఎక్కడ కూడా తగ్గించే వ్యవహారమే చేయడం అనమాట. అవంతి వాళ్ళు తగ్గించే పనులు చేస్తే ఈమె పెంచే పనులు అయితే చేస్తూ ఉంటుంది. ఏం చేసిందా ఏంటన్నది ముందైతే చూసేసేయండి. ఇక్కడైతే పిండి ఎంత స్మూత్గా ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఇంకా చాలామంది అయితే మినపగుండ్లు అనేది కొంచెం థిక్నెస్గా ఉండేటివి తీసుకోండి. ఇవి మాకు చేల్లో పండినవి కాబట్టి పిండి అయితే మంచిగానే ఒదుగుతుంది. నాకు ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే అయిపోయింది. 2 మిక్సీ జార్లు వేసేసి అయితే ఫాస్ట్గా అయితే పట్టేశాను. ఎందుకంటే నాకు లేట్ అవుతుందని చెప్పేసి నా పనిలో నేను ఉంటే ఈమె చూడండి ఎంత పని చేసిందో. ఏం చేస్తున్నావని అడిగాను. ఏంటో అంత కాటిక పూసుకొని అఘోరిలాగా తయారైపోవు అనేసి చూస్తే మొత్తం కాటిక డబ్బి తెచ్చేసుకొని మొత్తం పూసేసుకుంది. అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదు. కొత్త డబ్బి అనమాట. డ్రెస్సు కూడా ఇందాక నేను వచ్చేనే వేసాను అనమాట. యాక్చువల్లీ ఈమెకు అన్నీ ఫ్రాక్సే ఉన్నాయి నా దగ్గర. అన్నీ నెట్టెడ్ ఫ్రాక్సే ఉన్నాయి. మిగతావన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అంటే డైలీ వేర్ బట్టలన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఈమె అక్కడే కదా ఉండేది ఎక్కువ. ఇక్కడ ఒక 2-3 జతలు మాత్రమే ఉన్నాయి. అవి ఇప్పుడు వాషింగ్లో అయిపోయినాయి అన్నమాట. ఫైనల్గా ఇది ఒకటి ఉంటే కానీ వేసేసాను. డైలీ వాళ్ళ అక్క టీషర్ట్స్ అయితే ఎక్కువ వేసుకుంటుంది. ఇంకా ఎందుకని చెప్పేసి పెద్దగా ఉందని చెప్పేసి వేస్తే చూడండి కాటిగా మొత్తం ఇలా పూసేసుకుంది. నేను ఇంకా వాటిని మళ్ళీ మిక్సీకి వేసి ఈమెనైతే కడిగేసుకోవాలి. వాళ్ళ నాన్నకు చెప్తున్నాను చూడు ఏం చేస్తుందో అని చెప్పేసి. వాళ్ళ నాన్న ఇంకా మొబైల్ చూస్తా పడుకున్నాడు. ఇంకా చూడండి మళ్ళీ మేడానికి
మొత్తం ఆయిల్ పూసేసి తూడ్చేసి మళ్ళీ సోప్ వేసి కడిగేసి ఇలా రెడీ చేశాను అనమాట. ప్యాంపర్ వేయంటే డ్రెస్ ఎత్తుతుంది అనమాట, అందుకే మళ్ళీ ప్యాంపర్ అయితే వేసేసాను. చూడండి మొత్తానికైతే మా పని మొత్తం ఇప్పుడు అయిపోయింది. వెళ్ళి పడుకోవాలి. అయిపోయింది అంటే కొద్దిగా అయిపోయింది. ఇంకా మొత్తానికైతే నేను ఇలా డైలీ మొత్తం నిద్రపోకుండా చేశాను అనుకోండి, ఇంకా చాలా అంటే చాలా నీరసం వచ్చి మార్నింగ్ అయితే లేట్ అవుతుంది. నాకు వీడియోస్ మొత్తం ఎడిట్ చేసుకొని పడుకునేసరికి అయితే 11:30, 12 దగ్గర అవుతుంది. ఇదండి నా వీడియో. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. నేను ఏ పని చేసినా నా కూతురు మధ్యనే ఉంటుంది. చూడండి పిండిని అయితే ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసామనుకో మార్నింగ్ మంచిగా పొంగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డాడీ పడుకుందామంటే అస్సలు రాదు. చూడండి ఆ లైట్స్ అన్నీ ఆపేసేసరికి అయితే మేడం అయితే ముందు వెళ్తూ ఉంది. నేను ఇంకొకటి అనుకుంటాను, మనకే ఇన్ని కష్టాలు ఏంట్రా అని. మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళే ఉంటారు. ఇంకా మొత్తానికైతే అన్నీ రెడీ చేసుకొని బెడ్ ఎక్కేసరికి అయితే 11:30 అలా అయింది. చూసేయండి 11-12 ఏమో అయ్యింది. నేను పడుకునేసరికి అయితే 12 అయితే ఖచ్చితంగా అవుతుంది. వీడియో మొత్తం ఎడిట్ చేసుకోవాలి. అందుకోసము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. గుడ్ నైట్ అండి అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మార్నింగ్ వీడియో పెడతాను.